కూడా రాష్ట్రపతి గారు చాలా అంటే రాష్ట్రపతి గారిని కూడా మీరు ఆదేశించే అధికారాలు మీకు ఏ రకంగా ఉన్నాయి? రాష్ట్రపతి గారికి కూడా టైం ఇచ్చే అధికారాలు, ఇంత కాల పరిమితి ఇచ్చే అధికారాలు మీకు ఎవరు ఇచ్చారు? అదేవిధంగా కాల పరిమితి అనేది భారత రాజ్యాంగంలో లేదు కదా! రాజ్యాంగంలో కాల పరిమితి అనేది లేదు కాబట్టి మీరు ఏ రకంగా కాల పరిమితి ఇచ్చారనే విషయాన్ని కూడా రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టుని అడగడం జరిగింది. అంటే ఖచ్చితంగా కాల పరిమితి అనేది రాజ్యాంగంలో లేదు. ఎందుకంటే ఈ 3 నెలల్లో ఆమోదం తెలపాలా, 5 నెలల్లో ఆమోదం తెలపాలా అనేది రాజ్యాంగం లేదు. ఎందుకంటే ఈ రాజ్యాంగ పరిరక్షించే వ్యక్తులు ఎవరు? రాష్ట్రపతి గారు, గవర్నర్ గారు. వీళ్ళకి విచక్షణ రకమైన అధికారాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఆ రకంగా ప్రవర్తించరు అనే ఉద్దేశంతో ఖచ్చితంగా రాజ్యాంగం. అందరికీ నమస్కారం, నేను మీ అడా నరాజు. సుప్రీంకోర్టుని భారత రాష్ట్రపతి గారు 14 ప్రశ్నలు ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టుకి భారత రాష్ట్రపతి గారికి మధ్య ఒక వివాదం నడుస్తుంది. అయితే ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం ఈ వివాదానికి ప్రధాన కారణం ఏంటంటే తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ గారు ఆ రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీలో 10 తీర్మానాలు 10 బిల్లులు ఆమోదించడం జరిగింది. అయితే ఈ ఆమోదించిన బిల్లుని గవర్నర్ గారికి, తమిళనాడు గవర్నర్ గారికి పంపించడం జరిగింది. అయితే తమిళనాడు గవర్నర్ గారు ఈ బిల్లుని ఆమోదించడం తెలపకుండా సుమారుగా సంవత్సరం పైగా ఈ బిల్లును అందులో ఉంచడం జరిగింది. అంటే కొన్ని బిల్లులు అయితే మాత్రం సంవత్సరం పైగా ఉన్నాయి, కొన్ని బిల్లులు అయితే మాత్రం మినిమం సంవత్సరం. మొత్తం 10 బిల్లులు గవర్నర్ గారు, తమిళనాడు గవర్నర్ గారు ఆమోదించకుండా ఉంచడం జరిగింది. అయితే ఈ అంశం మీద ఎవరైతే తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఉన్నారో సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఏవైతే ఈ బిల్లులు మేమైతే అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లు ఏవైతే ఉన్నాయో వాటిని గవర్నర్ గారు ఆమోదించడం లేదు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క తమిళనాడు గారు ముఖ్యమంత్రి గారు ఏదైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగిందో, వేసిన తర్వాత సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ఏంటంటే ఏ రాష్ట్రంలో ఉన్న గవర్నర్ గారు అయినా సరే ఒక రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లుని కనీసం 3 నెలల లోపు ఆమోదం తెలపలేని పక్షంలో ఖచ్చితంగా ఆ బిల్లు చట్టరూపం దాల్చినట్టే, అంటే ఆమోదం తెలిపినట్టే, అది చట్టరూపం ఆటోమేటిక్గా అయిపోతుంది అనే విషయాన్ని సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇదే అంశం రాష్ట్రపతి గారికి కూడా వర్తిస్తుందని చెప్పడం జరిగింది. 3 నెలల లోపు ఏ బిల్లు అయినా గవర్నర్ గారు కానీ రాష్ట్రపతి గారిని ఆమోదించలేని పక్షంలో ఖచ్చితంగా ఆ బిల్లు చట్టరూపం దాలుస్తుంది, ఆమోదం తెలిపినట్టే మనం భావించాలి, అది చట్టరూపం అయిపోతుంది, బిల్లు ఆమోదం ఆటోమేటిక్గా అయిపోయినట్టే అనే విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ తీర్పు మీద 3 నెలల తర్వాత ఈరోజు రాష్ట్రపతి గారు గత 2 రోజుల నుంచి నడుస్తున్న ఇదే అంశం రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టుని ప్రధానంగా ప్రశ్నించడం జరిగింది. కొన్ని అంశాలను కూడా క్లారిఫై ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టుని అడగడం జరిగింది. ఏంటంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక బిల్లు గవర్నర్ గారు ఆమోదం తెలపకుండా అది చట్టరూపం దాల్చదు రాజ్యాంగ ప్రకారం. అలా దాల్చినప్పుడు సుప్రీంకోర్టు ఏ రకంగా జోక్యం చేసుకుంటుంది అనే విషయాన్ని గవర్నర్ గారు అడగడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా విషయాలు అంటే సుప్రీంకోర్టు సంబంధించిన ఏదైతే ఈ తీర్పు ఇచ్చిన ధర్మాసనం కూడా 2 జడ్జిలతో కూడిన ధర్మాసనం ఇచ్చారు. ఇలాంటి పెద్ద తీర్పు ఇచ్చినప్పుడు కనీసం 5 సభ్యులు ఉండాలి, 5 సభ్యులు ధర్మాసనం తీర్పు ఇవ్వాలి అనే విషయాన్ని రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టుకి చెప్పడం జరిగింది. గతంలో ఇచ్చిన తీర్పును కూడా రాష్ట్రపతి గారు గుర్తు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే బిల్లు అంశం ఏదైతే ఉందో సుప్రీంకోర్టు కూడా రాష్ట్రపతి గారు చాలా అంటే రాష్ట్రపతి గారిని కూడా మీరు ఆదేశించే అధికారాలు మీకు ఏ రకంగా ఉన్నాయి? రాష్ట్రపతి గారికి కూడా టైం ఇచ్చే అధికారాలు, ఇంత కాల పరిమితి ఇచ్చే అధికారాలు మీకు ఎవరు ఇచ్చారు? అదేవిధంగా కాల పరిమితి అనేది భారత రాజ్యాంగంలో లేదు కదా! రాజ్యాంగంలో కాల పరిమితి అనేది లేదు కాబట్టి మీరు ఏ రకంగా కాల పరిమితి ఇచ్చారనే విషయాన్ని కూడా రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టుని అడగడం జరిగింది. అంటే ఖచ్చితంగా కాల పరిమితి అనేది రాజ్యాంగంలో లేదు. ఎందుకంటే ఈ 3 నెలల్లో ఆమోదం తెలపాలా, 5 నెలల్లో ఆమోదం తెలపాలా అనేది రాజ్యాంగం లేదు. ఎందుకంటే ఈ రాజ్యాంగ పరిరక్షించే వ్యక్తులు ఎవరు? రాష్ట్రపతి గారు, గవర్నర్ గారు. వీళ్ళకి విచక్షణ రకమైన అధికారాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఆ రకంగా ప్రవర్తించరు అనే ఉద్దేశంతో ఖచ్చితంగా రాజ్యాంగంలో కాల పరిమితి పెట్టి ఉండకపోవచ్చు, లేకపోతే అనేక రకాల షెడ్యూల్స్ బిజీలో కాల పరిమితి అనేది పెట్టకపోయి ఉండొచ్చు. కానీ ఇంత దీర్ఘకాలికంగా పెట్టకపోవడం అనేది ఖచ్చితంగా ఒక రాజకీయ కోణంలో చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యానికి నష్టం కలిగే అంశంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అనేది ఒక స్థాయి, అలాంటిది రాష్ట్ర అసెంబ్లీ మొత్తం ఆమోదం తెలిపిన బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లుని
అసెంబ్లీలో ఆమోదం తెలిపిన బిల్లుని కూడా గవర్నర్ గారు ఆమోదం తెలపకపోతే ఆ ప్రభుత్వం ఇంకా ఏ రకమైన పనులు చేయలేదు. అంటే గెలిచినా సరే ఆ ప్రభుత్వం ఏ రకమైన పనులు చేయదు. కాబట్టి అప్పుడు ప్రజాస్వామ్యానికి విలువ ఉండదు, ప్రజాస్వామ్యం కూని అవుతుంది అనే విషయాన్ని స్టాలిన్ గారు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది, తన వాదనలు వినిపించడం జరిగింది. కాబట్టి సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు ఎందుకు ఇచ్చింది? ఈ అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లుని కనీసం ఎంతో ఒక టయానికి ఇవ్వాలి కదా. కనీసం అసలు కాల పరిమితి అనేది కొంత సమయం ఏదైనా మీకు అభ్యంతరం ఉంటే అభ్యంతరం తెలపాలి, కానీ ఏ రకమైన కాల పరిమితి లేకుండా ఏ రకంగా అంతకాలం ఉంచుకుంటారు? కాబట్టి ఖచ్చితంగా అది ఆమోదం తెలిపినట్టే మేము భావిస్తామని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ జడ్జిమెంట్ విషయం ఏంటంటే, ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ జడ్జిమెంట్ కూడా రాష్ట్రపతి గారు కూడా ఇదే వర్తిస్తుందని చెప్పడం అనేది ఏదైతే ఉందో అది ఇక్కడ రాష్ట్రపతి గారు ఏదైతే రాష్ట్రపతి గారిని ఆదేశించే అధికారాలు సుప్రీంకోర్టుకి ఏ రకంగా ఉంటాయి, అదేవిధంగా చట్టరూపం దాల్చలేని ఒక బిల్లుని విచారణ చేసే అధికారం సుప్రీంకోర్టుకి ఏ రకంగా ఉంటుంది అనేవి అనేక విషయాల్ని ఈరోజు రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టును ప్రశ్నించడం జరిగింది.